అలాగే ఎవరినన్నా చనిపోయినా వాళ్ళ ఇల్లు గడుస్తుంది. చాలు. ఈ రాద్ధాంతం చాలా ఎక్కువైపోయింది. నాన్న పెన్షన్ ఆగిపోనివ్వను. కావాలంటే దానికోసం నేనెప్పటికీ కాలేజ్కి వెళ్ళకూడదంటే అలాగే కానివ్వండి. అయినా ఎలాగూ ప్రపంచంలోని విషయాలన్నీ కాలేజ్లోనే నేర్పించడం జరగదు కదా. కానీ మీరు చాలు రమా. రేపు నరోత్తమ్ జోషి ఎలా చెప్తే అలాగే నేను అదే చేస్తాను. అంటే మీరు చెత్త శుభ్రం చేసే పని కూడా చేస్తారు, అలాగే నరోత్తమ్ జోషి షరతులు కూడా వింటారు. అవును. రామ్జీ, మన భీమా నరోత్తమ్ జోషి చెప్పిందనుకు ఒప్పుకున్నాడు. అవును, భీమికి ఎప్పటికీ కాలేజీకే వెళ్ళంట. నీకొచ్చే పెన్షన్ ఆకూడదని తన నిర్ణయాన్ని తీసుకున్నాడంట. అవునా? అప్పుడది చాలా అద్భుతమైన విషయం, ఆసక్తికరమైంది కూడా. ఒక తండ్రి తన జీవితం అంతా కొడుకుని చదివించాలనుకుంటున్నాడు, స్కూల్ కాలేజీకి పంపించాలనుకుంటున్నాడు. ఇక అతని కొడుకే జీవితం అంతా ఇక కాలేజీకి వెళ్ళనని చెబుతున్నాడు. అది దేనికోసం? తన తండ్రి పెన్షన్ కాపాడడం కోసం. సరే, అయితే అందరం ఎదురు చూద్దాం చివరికి ఫలితం ఎలా ఉంటుందో. జాగ్రత్తగా చూసుకోండి. రామ్జీ, ఏదైనా ఉపాయం చెప్పు. ఇప్పుడు మనం భీమ్ని ఎలా ఆపగలమో చెప్పు. పురంజన్, భీమ్ ఏదైనా అనుకున్నాడంటే ఇక వాణ్ణి ఆపడం చాలా కష్టం. ఇక ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారు తీసుకొచ్చి నన్ను ఇక్కడ కూర్చోబెట్టాడు. జైలు లోపలేయడం లేదు, నన్ను వదిలేయడం లేదు. ఏమంటున్నాడంటే పైనుంచి ఆదేశాలు రానంత వరకు అంతవరకు నేనేమీ చేయలేనని. నేను ఇక్కడ కూర్చుని ఏమీ చేయలేను. కానీ రామ్జీ, ఇలా అయితే నువ్వు కన్న కల, నేను కన్న కల, మనందరి కలలు చల్లా చెదిరైపోతాయి. లేదు పురంజన్, చెదిరిపోదు. నాకు గుర్తుంది, భీమ్ ఒకసారి చెప్పాడు, జీవితంలో ప్రతిసారి పరిస్థితుల మీద మనం గెలవాలన్న అవసరం లేదు. బహుశా ఒకసారి మళ్ళీ మనం ఓడిపోయినట్టున్నాం. అంటే మీరు ఆ చెత్త శుభ్రం చేసే పని కూడా చేస్తారు, అలాగే ఇక మీరెప్పుడు కాలేజీకి వెళ్ళరని ఆ నరోత్తమ్ జోషికి రాసిస్తారా? రాత్రి నిర్ణయం జరిగింది కదా రమ్మా. ఇప్పుడు మాట్లాడడం వల్ల ఏంటి ప్రయోజనం? వస్తాను. అది కాదు భీమ్, నాకేమనిపిస్తుందంటే నువ్వు దీని గురించి ఇంకోసారి ఆలోచించడం మంచిది. వేరే ఏ మార్గం మిగల్లేదు ఆనంద్ అన్నయ్య. అవును భీమ్, ఒకవేళ నువ్వు అలా చేశావంటే నేను కూడా ఒప్పుకుంటాను. నువ్వు మా గురించి, మా కుటుంబం గురించి ఆలోచిస్తావని. భీమ్, భీమాబాయ్ కన్నకల మర్చిపోయావా? గుర్తుంది కదా నీ గురించి తనేం ఆలోచించేదో? జీవితంలో చాలా చాలా కష్టపడాలి నువ్వు. మా కలలన్నీ నెరవేరుస్తూ ఉండాలి నువ్వు.
నువ్వు మీ అమ్మ కలని మట్టిలో కలిపేస్తావా? ఒకవేళ తనే బతికే ఉంటే నిన్నిలా చెయ్యనిచ్చేదా? అత్తయ్య, అమ్మ ఏం చెప్పేదో, ఏం ఆలోచించేదో, అమ్మ ఎలాంటి కలలు కన్నదో దాని గురించి ఇప్పుడు మాట్లాడకపోవడమే మంచిది. ఎందుకంటే ఈరోజు వరకు మీరు నన్ను ఎప్పుడైనా ఆపినా సరే నేను మీకు సంజాయిషీ ఇచ్చాను. కానీ ఈసారి చెప్పడానికి నా దగ్గర ఏమీ లేదు. నన్ను వెళ్ళనివ్వండి. ఇక నిర్ణయం జరిగింది. భీమ్రావు అలాగే తన జాతికి చెందిన ఏ పిల్లలు ఈ విద్యాలయంలో చదవడానికి వీల్లేదు. నన్ను అడిగితే ఏ పనో పాటో చెయ్యి, 4 రాళ్లు సంపాదించు, కుటుంబానికి సహాయం చెయ్యి. ఇలా చదువుకుని ఏం చేస్తావు? బారిస్టర్ అవుతావా? అవును, నేను బారిస్టర్ అవుతాను. నాన్న, నేను బాగా చదవాలనుకుంటున్నాను. ఎంతంటే ఎవ్వరూ చదవనంతగా. ఈ విద్యాలయం మీ ఆధీనంలోకి వస్తుంది. అందుకే వీడిని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పండి. నేను 5 అంకెలు లెక్క పెడతాను. అంత లోపల వీడిని ఇక్కడి నుంచి గెంటేయండి. లేదంటే ఈ విద్యాలయం ఉండదు, అలాగే వీడు చదువుకోవడానికి కూడా పనికిరాడు. మీరంతా ఇంతమంది ఉన్నారు, అలాగే మీ అందరి చేతుల్లో కర్రలు కూడా ఉన్నాయి. అయితే నన్ను చంపేయండి. ఒకవేళ నేను బతుకున్నానంటే చదువుకోవడానికి ఎలాగో వెళ్తాను. ఒకవేళ చనిపోతే చదువుకోవడానికి వెళ్ళను. షరత్ ఏంటంటే భీమరావు, రేపొద్దున్న నువ్వు పని చేయడానికి వచ్చినప్పుడు ఒక కాగితంలో రాసివ్వాలి, నువ్వు ఎప్పటికీ కాలేజ్కి రావని. ఈ రోజు నుంచి ఈ భీమ్ ఇంకా మేము పూర్తిగా సమానమైపోతాం. అత్తయ్య, ఈరోజు మన జీవితంలోనే అన్నిటికంటే గొప్ప రోజు కాబోతోంది. భీమ్రావు పుస్తకాలు వదిలేసి చీపురు పట్టుకుంటున్నాడు కదా. పదండి, ఈ క్షణాలకు సాక్ష్యమవుదాం. సరే పద. భీమ్రావు ఇంకా రాలేదా? వస్తాడు, తప్పకుండా వస్తాడు. సమయానికి కట్టుబడి ఉండేవాడు. వస్తాడు. వచ్చేసాడు. చూడండి భీమ్రావు, త్వరగా త్వరగా రా. నీకు నిండు 100 ఏళ్ల ఆయుష్. పరిగెత్తుకుంటురా రా. చీపురు తీసుకొని చెత్తెత్తు. ఇదిగో చూడు, నీకోసం నేను చీపురికి పూలదండ కూడా కట్టాను. చీపురు తీసుకో. త్వరగా కానీ చీపురు తీసుకొని చెత్త శుభ్రం చేయి. అంత తొందరేముంది భీమరావు? నిన్ను ఏదో తీసుకురమ్మని చెప్పానే, లిఖితపూర్వకంగా తెచ్చావా? మీరు ఇవ్వకండి, మీరు చేస్తోంది సరైంది కాదు.
ఇవ్వకండి. ఇది చాలా మంచి పని చేసావు భీమరావు. నువ్వు పూర్తిగా చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నావు. దీనివల్ల 2 ప్రయోజనాలుంటాయి. మొదటిది, మీ నాన్నగారి పెన్షన్ కొనసాగుతూ ఉంటుంది. ఇక రెండవది, మీ నాన్నను జైల్లో నుంచి నేను విడిపిస్తాను. ఆందోళన పడవద్దు, చిరునవ్వు నవ్వు. మీరంతా సాక్షులు. భీమరావు నాకు ఏం రాసిచ్చాడంటే తనిప్పుడు... బాబు గారు కొంచెం గట్టిగా చదవండి, మేమందరం కూడా వింటాం. అలాగే, తప్పకుండా హితేష్. అందరికందరు వినండి. నేను భీమరావు అంబేద్కర్ రాతపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను, ఈ రోజు నుంచి చదువుకోవడానికి ఇంకెప్పుడు కాలేజ్కి వెళ్ళను. నరోత్తమ్ జోషి, నేను బతికున్నంత వరకు, అంతవరకు నా కొడుకు భీమ్ ఇలాంటి ప్రమాణ పత్రాలేవి రాసివ్వడు. నువ్వు జైల్లో ఉండాలి కదా, మరి నువ్వు ఎక్కడికి ఎలా వచ్చావు చెప్పు రామ్జీ. నరోత్తం గారు, నేను చెప్తాను. మీరు దేంతో అయితే భీమరావుని భయపెట్టి తన భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేయాలనుకున్నారో ఆ భయాన్ని తొలగించి రామ్జీ ఇక్కడికి వచ్చాడు. అంటే నాన్నా? అంటే నేను లిఖితపూర్వకంగా నా తప్పుని అంగీకరించాను. అలాగే నేనే స్వయంగా నా పెన్షన్ వదిలేసుకుని వచ్చాను. మీరెందుకు ఇలా చేశారు? ఇప్పుడు డబ్బులు లేకుండా ఇల్లు ఎలా గడుస్తుంది? కానీ వీడు కాలేజీకి వెళ్ళగలడు కదా.
వీడి చదువు కొనసాగించడం కోసం నేను ఏమైనా చేయగలను. ఇక ఈ పెన్షన్ వదిలేయడం అంత పెద్ద విషయమేం కాదు. విచిత్రమైన కుటుంబం. రామ్జీ, పిచ్చివాడి అయిపోయావా? నీ మెదడు పని చేయడం లేదా? ఈ చేతగాని కొడుకు కోసం నీ పెన్షన్ వదిలేశావా? అవును నరోత్తం జోషి, మీరన్నది నిజమే. నా కొడుకు నిజంగా చేతగాని వాడే. వాడు మిమ్మల్ని 7 రోజులు 24 గంటలు పనిలో పెట్టే ఉంచుతాడు. భీమరావు, నువ్వు మీ నాన్నకు నచ్చ చెప్పు. చాలా తెలివిగా మాట్లాడుతుంటావు కదా, నచ్చ చెప్పు. ఒకవేళ పెన్షన్ ఆగిపోయిందంటే మీరందరూ పస్తులతో చనిపోతారు. తినడానికి తిండి కూడా ఉండదు, అర్థమైందా? నాన్నా, మీరు నా కాలేజ్ గురించి బెంగ పడకండి. నేను ఒక్కరిని కూడా చదువుకోవచ్చు కదా, అది నేను చూసుకుంటాను. నేను నీ తండ్రిని, ఏదనుకుంటానో అదే చేస్తాను. నీ బుద్ధి భ్రష్టు పట్టిపోయిందా రామ్జీ? మీ చావు మీరే చావండి. భీమ్, చీపుడు తీసుకొని ఇక పని మొదలుపెట్టు. పద భీమ్. లేదు నాన్న, నేను ఈ పని చేస్తాను. మీరు ఇంటికెళ్ళిపోండి. అసలేంటి మీరు? మామయ్య మీకోసం పెన్షన్నే వదులుకున్నారు, కానీ మీరు మామయ్య ఒక్క మాట కూడా వినరా? అవును భీమ్, నాన్న అన్నది నిజమే. ఇదంతా జరిగించాలు. పద, ఇంకింటికి పద. భీమ్రావ్, నేను ఒప్పుకుంటాను. ఏ పనైనా చిన్నదో పెద్దదో కాదు. కానీ నువ్వు బారిస్టర్ అవ్వాలి కదా. నీ జాతి వాళ్ళ కోసం పెద్ద పనులు చేయాలి. కానీ ఈ మార్గం నిన్ను గమ్యం దగ్గరికి తీసుకెళ్ళలేదు. అందుకే నేను చెప్పేది విని ఇవన్నీ వదిలే ఇంటికొచ్చి ఎవరైనా బారిస్టర్ దగ్గర పని వెతుక్కో. బాబాయ్, ఈ మార్గం నన్ను నా కలల దాకా తీసుకెళ్లలేదని నాకు కూడా తెలుసు. అయినా సరే నేను ఈ పనిని చేస్తాను. పైగా ఇప్పుడు నాన్నకు పెన్షన్ కూడా దొరకదు. అందుకే ఈ పని చేయడం చాలా ముఖ్యం అనిపిస్తోంది. అసలు ఈ భీమ్కు వాళ్ళ నాన్న గురించి గాని, తన అన్న గురించి గాని, తన భార్య గురించి గాని పట్టింపు లేదు. అలాగే సమాజం గురించి బెంగా లేదు. నేను ఎప్పటి నుంచో చెప్పేవాడిని, ఈ భీమ్రావు ఎవరి మాట విండని. అతను స్వార్థపరుడండి. అవును, తను స్వార్థపరుడే, పూర్తిగా స్వార్థపరుడే. పూర్తిగా స్వార్థపరుడే. భీమ్రావ్, ఇది నీ ఉద్యోగానికి సంబంధించిన ఒప్పంద పత్రం. ఇక చెత్త శుభ్రం చేయి. అభినందనలు భీమరావు, అభినందనలు.
ఇన్స్పెక్టర్ గారు, పొద్దున్న రామ్జీ న్యాయస్థానానికి వెళ్లాల్సింది. మరి తెల్లారకు ముందే తను బయటికి ఎలా వచ్చాడు? ఈ ఆట అంతా ఎలా జరిగింది చెప్పండి. నేను రామ్జీ మిత్రుడు వచ్చాడు. రామ్జీ అతనితో ఏం చెప్పాడో కానీ పొద్దున్నే రాతపూర్వకంగా రాయించుకుని తనను వదిలిపెట్టమని సమాచారం అందింది. అలాగే రామ్జీ కూడా విడుదలయ్యాడు. అయ్యయ్యో ఇన్స్పెక్టర్ గారు, ఈ రామ్జీ నిజంగానే పిచ్చోడు.